నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కొత్త పెరుమలపురం పంచాయతీ ఈరోజు ప్రజా దర్బారు కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారి ఆదేశాల మేరకు పొలిట్ బ్యూరో సభ్యులు చెప్పినట్లుగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఇదే డేట్ని 15,000 పైసలతో మా ఎమ్మెల్యే గారు గెలిచారు కాబట్టి ఈ రోజుని మా పెరుమలపురం పంచాయతీకి వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ముఖ్యంగా ఏంటంటే మా ప్రజల దగ్గర, రైతుల దగ్గర అయితేనే, మత్స్యకారుల దగ్గర అయితేనే ఉన్న ఆపదలన్నింటికి కూడా అర్జీలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను పరిష్కరిస్తానని ఆఫీసర్ల ముందు ఏ ఆఫీసర్కి సంబంధించి ఆ ఆఫీసర్లకి వినతి పత్రాలు ఇచ్చి పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ కూడా. ముఖ్యంగా మేము 16 గ్రామాల ప్రజలు విన్నవించుకున్నది ముఖ్యమైన విషయం ఏంటంటే, మా కోన ప్రాంతంలో వర్షం వస్తే మొత్తం ఊళ్ళన్నీ ఉలిగిపోతున్నాయి. ఆ ఇష్యూ ముందు ఒకసారి మేడం గారు చెప్పాం, ఈరోజు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మీకు ఖచ్చితంగా చేస్తానని మా పంచాయతీకి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా ఘనంగా మా పంచాయతీలో మరి చూడలేంత ప్రధానికం వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి, మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ప్రజా దర్బార్లో భాగంగా తొండంగి మండలం పెరుమలపురం పంచాయతీలో మా ప్రియతమ ఎమ్మెల్యే గారు, తుని శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు ప్రజల వద్దకే నేరుగా వచ్చి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ నేరుగా ప్రజల వద్దకే రావడం జరుగుతుంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాలకుల వద్దకే ప్రజలు వెళ్ళే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి లేకుండా ఈ రోజుని ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వారి వద్దకి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని డైరెక్ట్గా తెలుసుకున్నట్టయితే వారికి ఏమైనా చిన్న చిన్న సమస్యలున్నా తక్షణమే అధికారులు అక్కడ పిలిపించి అక్కడ పరిష్కరించే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల తొండంగి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే అనేవాళ్ళు గెలిచిన తర్వాత వేరే చోట ఎక్కడ ఉంటారు, కానీ మా ఎమ్మెల్యే గారు అలా కాదు, నిత్యము ఆర్నిసలు కూడా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ఆవిడ ఉండడం చాలా సుపరిణామం. కాబట్టి మేము ఆవిడకి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎంతో మద్దతు ఇచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యే రెండోసారి గెలవడానికి ఈ కోన ప్రాంత ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ, మత్స్యకారులు కానీ, ఇక్కడ ఈ ఫ్యాక్టరీలు వల్ల పొల్యూషన్ వస్తుంది, ఆ పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పి మా పెద్దలు యనమల రామకృష్ణ గారికి గతంలో చెప్పడం జరిగింది. ఆయన కలెక్టర్ గారితో, బాబు గారితో కూడా మాట్లాడారు. త్వరలో కూడా అది కూడా పరిష్కారం చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతుల్ని, మత్స్యకారుల్ని ఆదుకునే విధంగా మా ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు కృషి చేస్తారని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ప్రజా దర్బారు పెరుమలపురం పంచాయతీలో పెట్టడం జరిగింది. మరి ప్రజా దర్బారానికి అశేషణ సొందనం లభించింది. బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు మేడం గారు. మరి భారీ ఎత్తున కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. అనేక సమస్యల మీద అర్జీలు పెట్టడం, ఆ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారని మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ రోజున బ్రహ్మాండమైన పాగురానికి మరి అందరూ కూడా సమస్యలన్నీ బాధ అనేది చెప్పుకున్న రోజు వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యలన్నీ కూడా చెప్పాలంటే ఆఫీసులకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడడం, లేట్ అవ్వడం, ఇక తిప్పడం కూడా అవుతుంది వల్ల
ఇక్కడే మన ప్రజల వద్ద పాలన ఉన్నట్లుగా ఈ ప్రజా దర్బార్ వల్ల అనేక సమస్యలు పరిష్కరించుకోవడానికి మనం వీలవుతుంది. కాబట్టి అందరూ కూడా అర్జీల ద్వారా పరిష్కరించగలని హామీ ఇచ్చారు మేడం గారు. బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమం. మరి ఇంతటితో ముగించడం జరిగింది. మండలం పెరుమాళపురం గ్రామంలో మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మన యనమల దివ్యమ్మ గారు పెరుమాళపురం ప్రజా దర్బారుకు రావడం జరిగింది. ఇక్కడ ప్రజా దర్బారు వల్ల జనాలకి అనేక సమస్యలు తీర్మానం చేసి విధానంలో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అర్జీల రూపంలో కానీ మాట రూపంలో కానీ ఇక్కడ మాకు ఇదివరకే కొన్ని సీసీ రోడ్లు, కొన్ని గ్రౌండ్ రోడ్లు అనేక చోట్ల వేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉన్న సమస్యలు కూడా చెప్పుకోవడానికి ఈరోజు పెరుమాళపురం దుర్గమ్మ తల్లి గుడి దగ్గర ప్రజా దర్బార్ చేయడం జరిగింది. ఈ దర్బార్లో మనందరూ అర్జీలు పెట్టుకున్నారు. అనేక 16 ఈ గ్రామ పంచాయతీలో 16 గ్రామాలు ఉన్నాయి. ఈ 16 గ్రామాల ప్రజలు వచ్చి ఏ ఊళ్ళో ఏ సమస్య కావాలి, ఏ ఊళ్ళో కరెంటా, రోడ్, సీసీ రోడ్డా, బిల్డింగా, ఇవన్నీ ఏ ఊళ్ళో ఏ ఊరు కావురు అర్జీలు పెట్టుకుండి మన దివ్య మేడం గారికి అందరూ పెద్దల సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో అందరూ దివ్య మేడం గారికి అర్జీలు ఇచ్చారు. కొన్ని సమస్యలు పూర్తిగా చేశారు. ఇంకా కొద్దిగా ఉన్న అవి కూడా త్వరలో చేస్తారని మా అందరికీ హామీ ఇచ్చారు. ఈ జన సముద్రంలో 16 గ్రామాల నుంచి జనం గట్టిగా వచ్చారు కాబట్టి, బాగా వచ్చారు కాబట్టి ఈ జన సమక్షంలో ఈ ప్రజా దర్బారం జరిగింది. ఈ ప్రజా దర్బార్ ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ ప్రజా దర్బార్ పెట్టారు యనమల దివ్యమ్మ మేడం గారు. ఇది వరకు ఉన్న అధికారులు కూడా ఎక్కడ ప్రజల కాడికి వచ్చి అడగడం కానీ, మీ సమస్యలు ఏం కావాలని అడగడం కానీ, పనులు రోడ్లు వేయడం కానీ, బిల్డింగ్ కట్టించడం కానీ ఏది అడిగే నాదుడే లేడు గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్నీ సక్రంగా ఏది కావాలుతాయి, మా గ్రామాలకు ఏది కావాలుతాయి సక్రంగా మాకు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని మీ దివ్యాంగ గారు కోరుకుంటూ, మన చంద్రబాబు నాయుడు గారిని, యనమల రామకృష్ణ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తొండంగి మండలం పెరుమాళపురం పంచాయతీ గ్రామంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బారు కార్యక్రమం మా యనమల దివ్య మేడం గారు తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అధ్యక్షతలో పెరుమాళపురం పంచాయతీలో ప్రజా దర్బారు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటిందండి. మాకు ముఖ్యంగా ఇంటింటికి వచ్చి మా పరిష్కారం తెలుసుకుని వచ్చిన 6 నెలల్లోనే రోడ్లని, కొత్త తార్ రోడ్లని, సీసీ రోడ్లని, పింఛన్లని పెట్టడం జరిగింది. అదేవిధంగా మాకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీరు పెరుమాళపురం పంచాయతీలో ప్రజా దర్బార్ ద్వారా మీరు తెలియజేసి నాకు పత్రం ద్వారా రాసిస్తారని మాకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మేడం గారు చెప్పిన విధంగా మేము ఈరోజు పడ్డ బాధలను, కష్టాలన్నీ మర్చిపోయి మాకున్న బాధలను, సమస్యలను ఒక పత్రం రూపంలో రాసుకుని తెచ్చి మేడం గారు అందజేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు మేడం గారు ప్రజా దర్బార్ కార్యక్రమానికి జనం తండోపతండకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం చేశారు. అదేవిధంగా మేడం గారు ఒక 40 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు దారిలో వెళ్ళి మాకు మంచి ఎమ్మెల్యేగా మాకు మంచి గుర్తింపు తెచ్చి మాకు తుని నియోజకవర్గాన్ని, మా పెరుమాళపురం పంచాయతీని మాకు మంచి దారి నడిపించి మాకు అనేక రకమైన సౌకర్యం కల్పిస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై యనమల. అందరికీ నమస్కారం అండి. మాది పెరుమాళపురం పంచాయతీ తొండంగి మండలం. మరి ఈరోజు మన కాశీ అమ్మవారు దుర్గమ్మ గుడి దగ్గర మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన యనమల దివ్య గారు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మా పెరుమాళపురం పంచాయతీ గ్రామంలో 16 గ్రామాలు ఉన్నాయి. ఈ 16 గ్రామాల్లో సమస్యలు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సమస్యలను పరిశీలన చేయించుకోవడానికి మేడం గారు దగ్గరుండి శ్రద్ధగా అందరు పనులు కూడా సక్రమంగా చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా ఈ టర్న్ కాదు, మళ్ళీ 5 టర్న్లు కూడా వాళ్ళ నాన్నగారిలాగా విజయం సాధిస్తారని మా అందరూ కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే బాగా వచ్చిన 10 నెలల్లో కూడా మేడం గారు చాలా ఇదిగా చేస్తున్నారు. సీసీ రోడ్లు అయితేనే, మరి అలాగే గ్రావెల్ రోడ్లు అయితేనే, మరి కరెంట్లు అయితేనే, మరి రేషన్ కార్డులు అయితేనే, మరి పెన్షన్లు అయితేనే చాలా ఫాస్ట్గా అప్లికేషన్ పెట్టి మళ్ళీ రోజునే దానికి ఏమైంది, ఏంటి కారణం అని చెప్పి ఆ కస్టమర్కే డైరెక్ట్ ఎంఆర్ఓ అయితేనే, లేకపోతే ఎండిఓ అయితేనే అందరూ ఫోన్ చేయడం జరుగుతుంది. దానికి ఏంటి పరిష్కారం ఏంటంది నిరూపణ జరుగుతుంది. అందు గురించి మేడం గారిని చాలా ఇదిగా జనాలందరూ చాలా మంచిగా చెప్పుకుంటున్నారు. మరి మేడం గారు నెక్స్ట్ కూడా మళ్ళీ 5 సార్లు కూడా
మళ్ళీ నాన్నగారులాగే 40 సంవత్సరాలు కూడా చేస్తారని మేము అందరూ కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మేడం గారు ప్రభుత్వం బాగుంది. మరి మన పెద్ద ఆయన రామకృష్ణ గారు కూడా మేడం గారికి ఏం చేయాలి ఏంటనేది కూడా ముందుండి నడిపిస్తున్నారు. మరి పెద్ద ఆయన దృష్టిలో కూడా మరి అందరూ ప్రజల ముందు కూడా అందరూ కూడా ప్రజలు కూడా పెద్ద ఆయన కూడా బాగా చేసినందుకు, ఇక్కడ ఉండి మన తుని నియోజకవర్గంలో ఇక్కడ ఉండి శ్రద్ధగా చేసినందుకు మా ప్రజలందరికీ కూడా సంతోషం, ఎంతో సంతోషం. మరి ఈ ఏరియా అంతా మొత్తం కూడా మన జిల్లాలోనే మా తుని నియోజకవర్గం మరి పనులన్నిటికీ సక్రంగా ముందుంది కాబట్టి మా అందరికి సంతోషం. ఎందుకంటే మా యనమల రామకృష్ణ గారు ఇంత ఇదిగా చాలా గొప్పగా చేశారు. మరి అందరి పనులు కూడా ప్రతి ఒక్క అమాయకుడి పనులు కూడా అవుతున్నాయి. మరి పోయిన రాక్షస పాలనలో కూడా ఎవరు కూడా కరెంట్ కావాలన్నా బతిమాలించుకోవడం, ఒక సిసి రోడ్డు కావాలంటే బతిమాలించుకోవడం, అలాగే పెన్షన్ కావాలంటే బతిమాలించుకోవడం, ఇవన్నీ చాలా ఇదిగా ఉండేది. ఆ రాక్షస పాలన పోయింది. ఈ ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. ఈ మేడం గారి గురించి చాలా ఇదిగా అందరూ గౌరవంగా చెప్పుకుంటున్నారు. మరి ప్రజా దర్బార్కి జనాలందరూ ఎక్కడి నుంచో మన ఈ పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి తండోపదండలుగా వచ్చి చాలా ఇదిగా విజయం సాధించారు. ఈరోజు మనకి మర్చిపోలేని రోజు. ఎందుకనగా ఈ రోజుని మన యనమల దివ్య గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఇక్కడికి ఈ నియోజకవర్గానికి 2వ మహిళగా ఆవిడ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం అనేది మా అందరికీ ఆనందకర విషయం. ఎందుకంటే మనకి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఇక్కడ ప్రజా దర్బార్ కూడా పెట్టడం జరుగుతుంది. పిరవపార పంచాయతీలో పెట్టడం అనేది ఈ పంచాయతీ యొక్క చేసుకున్నాం అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ప్రజా దర్బార్లోనూ అశేషమైన జన స్పందన కూడా కలిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ప్రజలు అర్జీ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ అర్జీని కూడా అతి త్వరలోనే పరిష్కరిస్తారని మాకు యనమల దివ్య గారి మేడం గారు కూడా సభాముఖంగా చెప్పడం జరిగింది. దానికి ఈ కార్యక్రమానికి చేయడానికి ఇక్కడ ముఖ్య నాయకులందరూ కూడా టీడీపీ శ్రేణులందరూ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరంలో మా పార్టీ వచ్చిన ఒక సంవత్సరంలోనే మాకు ఇంచుమించు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే గారి నిధులు కానీ, ఎంపీ గారి నిధులు కానీ, ఇవన్నీ కలుపుకుంటే మాకు ఒక 100 కోట్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా చూసుకుంటే మా పంచాయతీ వరకు, ఒంటిమట పంచాయతీ వరకు చూసుకుంటే 90 లక్షల రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. అలాగే 90 లక్షల రూపాయలు ఓన్లీ రోడ్స్కి మాత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా పంచాయతీకి సంబంధించిన ఎన్ఆర్జీఎస్కి సంబంధించిన నర్సరీకి సంబంధించిన 72 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రధాన సమస్య ఎప్పటి నుంచో ఈ కోన ప్రాంతంలో ఉన్న పిరవపార పంచాయతీలో ఎప్పటి నుంచో మాకు డ్రైనేజ్ అనే వ్యవస్థ, దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ అనే వ్యవస్థను మాత్రం అతి త్వరలోనే చేస్తారని మాత్రం మాకు ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడికి ప్రజల యొక్క దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని ఎమ్మెల్యే గారు స్వయంగా అర్జీలు స్వీకరించి, ఆ అర్జీలు స్వీకరించిన 21 రోజుల్లో దానికి ఒక పరిష్కారాన్ని చూపడం అనేది చాలా ఆనందకర విషయం. అలాగే కొన్ని ఇక్కడ ఎస్సీజెడ్ సమస్యలు కానీ, అలాగే దివ్య సమస్యలు కానీ, అలాగే అరవింద్ యొక్క కంపెనీ యొక్క సమస్యలు కానీ, ఇటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఆల్రెడీ కొన్ని విషయాల్లో కొంచెం గొట్టెక్కడం జరిగింది. అతి త్వరలోనే వాటిలో కూడా పరిష్కారం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆర్డీఓ గారితో కానీ, అలాగే జేసీ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ యనమల రామకృష్ణ గారు కూర్చోబెట్టి చాలాసార్లు మీటింగులు వేసి దానికి ఒక సమస్యకి పరిష్కారం కూడా అతి త్వరలోనే అయితే ఇది చాలా పెద్ద సమస్య మాకు. ఎస్సీజెడ్ సంబంధించిన భూములకు సంబంధించిన రైతులు అని అవి కూడా అతి త్వరలోనే అయితే దాని పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా టీడీపీ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై యనమల, జై దివ్య గారు. ఈ రోజున ప్రజా దర్బార్కి ఇచ్చేసిన మన యనమల దివ్య మేడం గారికి, ఇక్కడ మన రాజేష్ గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులకు, పెద్దలకు పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ మనం ఈరోజు మేడం గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా మాకు అందరికీ ఇక్కడ ఉన్న తిరుమలపురం పంచాయతీ ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కరెక్ట్గా మేడం గారు గెలిచి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం రోజు అవుతుంది, 4వ తారీఖుకి. అయితే ఈరోజు మామూలు విషయం కాదు, తుని నియోజకవర్గంలోనే గొప్ప విజయం. ఎందుకోసం అంటే 15 సంవత్సరాల నుంచి మన తుని నియోజకవర్గంలో టీడీపీ లేదు. అయితే మేడం గారు, మన పెద్ద రామకృష్ణ గారు ఇద్దరు ఈ తుని నియోజకవర్గానికి ఎలాగైనా మన టీడీపీని
విజయం సాధించాలని ఎంతో కృషి చేసి సంవత్సరం ముందు నుంచి మేడం గారు కోటనందరి నుంచి తిరుమలపురం 9 మండల 4 మండలాలు కూడా ఎంతో ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి రాత్రి అనగా పగలనగా ఎండ అనగా గోననగా మేడం గారు కష్టపడి తిరిగి మేడం గారు ఎంత కష్టపడినందుకే మన తుని నియోజకవర్గం ప్రజలందరూ మేడం గారిని అధికంగా గెలిపించి దార్శిరాజు అన్న వ్యక్తిని ఇక్కడ తంటే అక్కడ పడేలా చేశారు మేడం గారు. అది ఎందుకోసం అంటున్నారంటే ఈ 15 సంవత్సరాల్లో కూడా నరకం చూసాం. మా పిరవలపురం పంచాయతీ అవ్వచ్చు, తుని నియోజకవర్గం అవ్వచ్చు, మేము మా కార్యకర్తలు ఎంతో బాధతో ఉన్నాం. ఎందుకోసం అంటే మా తుని నియోజకవర్గంలో ఈ 15 సంవత్సరాలు పెట్టి కూడా ఏ పనులు జరగలేదు, ఏ అభివృద్ధి జరగలేదు. అందుకోసం మా మేడం గారు వచ్చి ఇక్కడ మాకు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో పనులు చేశారు. ఆల్రెడీ ఇంకా పనులు చేస్తానని ముందు మాకు మంచిగా చేస్తే మీకు ఎన్ని పనులు కావాలంటే అన్ని పనులు వచ్చి తేటగుంటలు అడగండి, మీ ఇంటికి మీ సమస్య చెప్పండి. అక్కడ రామకృష్ణ గారు ఉంటారు, ఇక్కడ నేను ఉంటాను, ఇక్కడ రాజేష్ గారు ఉంటారని మాట ఇచ్చారు. అంతేకాకుండా మీకు రాబోయే రోజుల్లో కూడా మీరు అండదండలో మేము ఉంటాం. మీరు కూడా ఈ తుని నియోజకవర్గంలో మీరందరూ కూడా కలిసినట్టుగా ఉండి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పాలనని మనం మంచిగా మళ్ళీ గెలిపించుకోవాలని మేడం గారు హామీ ఇచ్చారు. అందుకోసం రాబోయే రోజుల్లో కూడా మా పిరవలపురం పంచాయతీలో కొన్ని సమస్యలు ఉన్నా చెప్పాం మేడం గారికి, డ్రైనేజ్ సమస్యలు చెప్పాం. మేడం గారు కూడా అవి స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేడం గారు అప్పటికే మాకు చాలా పనులు చేశారు. పిరవలపురం పంచాయతీలో సిమెంట్ రోడ్లోని, తార్ రోడ్లోని ఇంకా చాలా పనులు చేశారు. ఇంకా ముందు మేడం గారు పనులు చేస్తారని మాకు హామీ ఇచ్చారు. మాకు ప్రజలు కూడా ఇక్కడ లేడీస్ చాలా ఎక్కువ మంది వచ్చారు. అలాగే ఇక్కడ కూడా కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఇక్కడ సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందపరిచారు. దానికోసం మేమందరూ మేడం గారికి ఈ రోజున మేము వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గంటా లక్ష్మణ్, మా దుక్కుంపేట గ్రామం అండి. ఈరోజు మా పిరమలపురం పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం వల్ల మా పిరమలపురంలో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు అనేది తీర్చడం జరిగింది. మేడం గారికి చాలామంది అర్జీలు ఇవ్వడం అనేది జరిగింది. అందులో కొన్ని అర్జీలని మేడం గారు వెంటనే పరిష్కరించడం జరిగింది. ఇంకా కొన్ని అర్జీలను దానికి సంబంధించినటువంటి అధికారులకి ఆ యొక్క అర్జీలు వాళ్ళకి ఇచ్చి వాటిని కూడా తొందరలో ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు అనేది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం గురించి మంచి స్పందన అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మా తుని తాలూకు చూసుకున్నట్లయితే మేడం గారు ఫస్ట్ నియోజకవర్గ తాలూకా కానీ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి, అదేవిధంగా మండల వైజు, పంచాయతీ వైజు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ప్రతి ఒక్క పంచాయతీల యొక్క ప్రజల యొక్క సమస్యలు తీరడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మా పిరవలపురం పంచాయతీలు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నికలు ఇచ్చిన హామీలు మ్యాక్సిమం వాటిని చాలా వరకు నెరవేర్చడం జరిగింది. ఎనర్జీ చూసుకున్నట్లయితే కనుక 1,50,00,000 అనేది ఫస్ట్ ఫేజ్లో మా యొక్క పిరమలపురం పంచాయతీకి రోడ్లు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా బీటీ రోడ్లు అనేది 1,50,00,000 రూపాయలతో బీటీ రోడ్లు కూడా మా యొక్క పంచాయతీలో వేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వెటర్నరీ షెడ్లు అనేది కూడా నిర్మించడం జరిగింది. మా పిరమలపురం పంచాయతీలు చూసుకున్నట్లయితే కనుక సుమారు ఒక 10 కోట్ల వరకు కూడా ఈ యొక్క గవర్నమెంట్ కూర్చిపెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం నేటితో చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం ముగించింది, ఒక సంవత్సరం అనేది పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఎన్నికలు ఇచ్చిన హామీలు అనేది చాలా వరకు మనకు చేయడం జరిగింది. మనకి మత్స్యకార భరోసా అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, అదేవిధంగా తల్లికి వందనం, ఆగస్టు 15 నుంచి వచ్చేసి మనకు మహిళలకు పీపుల్స్, అట్లాగే ఎన్నికల్లో వచ్చిన ప్రతి హామీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తొందరలో నెరవేర్చే విధంగా, ఈ యొక్క ప్రజలకు మంచి చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది ఏర్పడడం అనేది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వైశాండ వారికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. తొండంగి మండలం మన పిరమలపురం పంచాయతీలో మేడం గారు యనమల దివ్య గారు ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమానికి రావడం చాలా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క తిరుమలపురం గ్రామంలో 16 గ్రామాల నుంచి కూడా నలుమూల నుంచి ప్రజలందరూ వచ్చేసి వాళ్ళ యొక్క విన్నపములను అర్జీ రూపంలోని మేడం గారికి త్వరలో ఇవ్వడానికి వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి మేడం గారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలు వచ్చినాయని పరిష్కారం చేస్తూ ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆవిడ ఎప్పుడైతే పాదయాత్ర తిరిగారో ఆ సమస్యలన్నీ కనుగొని
ఒక పంచాయతీలో ఏదైతే ప్రజాదర్పణ పెట్టారో ఆ సమస్యలన్నీ ఇమీడియట్గా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క ఎన్నిపోటు అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తలపెట్టారు. ఎన్నిపోటు అంటే ఎవరు ఎన్నిపోటు చేశారు? ఇలా సకుని మామలాగా ఉండి ఆయన 15,000 రూపాయలు ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 ఇస్తానని 13,000 ఇచ్చిన ఆయన ఎన్నిపోటు చేశాడు. లేక తెలుగుదేశం పార్టీ ఈ యొక్క పంచాయతీలో వచ్చిన గ్రాంట్లని తినేసి ఆ యొక్క పంచాయతీ సర్పంచులందరికీ కూడా ఖజానా ఖాళీ చేసి ఆయన సర్పంచులకి లేక ప్రజలందరికీ ఎన్నిపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి లేక తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క తుని నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఆయన తొండంగి మండలంలో వచ్చిన దివీస్ కంపెనీ కానీ అరవింద్ కంపెనీ దగ్గర నుంచి వచ్చిన రోడ్లన్నీ కూడా తుని నియోజకవర్గంలో తీసుకెళ్లిపోయి ఆయన రోడ్డు శాఖ మినిస్టర్ అయ్యి ఉండి కూడా ఒక రోడ్డు కూడా వేయకుండా ఆయన కార్యక్రమం కరెక్ట్గా చేయకుండా ఇక్కడ వచ్చిన నిధులన్నీ తొండంగి మండలంలో అమాయక ప్రజల నిధులన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆయన ఎన్నిపోటు పొడిచారనేసి ఈ యొక్క కార్యక్రమం ప్రకారంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నిపోటు కార్యక్రమం పిలుపునిచ్చారంటే నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే గారికి సిగ్గుండాలనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని యనమల దివ్య గారు ఆయన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క యనమల దివ్య గారు ఈ యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం యొక్క దిగ్విజయం జరుగుతుందని కోరుకుంటూ వై ఛానల్